పశ్చిమ గోదావరి జిల్లా అర్ధరాత్రి వేళ ఇంటింటా తలుపు తట్టి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వివరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల ఉదయం నుంచి వివిధ జిల్లాలలో పర్యటించి రాత్రివేళ సొంత నియోజకవర్గం చేరుకొని ప్రజలకు చేరువుగా పర్యటించిన మంత్రి నిమ్మల కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఇంటింటా సంతోషం వెళ్లి విరుస్తోందన్న మంత్రి రామానాయుడు కోసం రాత్రి వేళ కూడా పెద్ద సంఖ్యలో వేచి ఉన్న అడవిపాలెం గ్రామస్తులు, అభిమానులు. మన కొల్లేని హాస్పిటల్కి పేతాని నాగేశ్వరరావు అని మన అడుగుపాలెం. అవును, అదే మనం ఫోన్ చేసాం. అవును డాక్టర్. నేను ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్లో వాళ్ళ ఇంటికి వచ్చాం. సరిగ్గా అడుగుపాలెంలో వస్తే వాళ్ళ మదర్ అది కన్నీళ్ళు పెట్టుకుని వాళ్ళ దగ్గర పోకుంటే లేదమ్మా నేను చూస్తాను, ఇబ్బంది లేదు, ఆల్రెడీ మాట్లాడామని చెప్పాము. నేను ఎడదాకా ఐసీలో ఉండి చెప్పారు కదా, మీరు తెలిసి చూశారంటే ఓకే. అదే ఐసీయూ నుంచి వేరే రూమ్ షిఫ్ట్ చేశారంట. కొద్దిగా ఏదైనా అవకాశం ఉంటే కొద్దిగా ఇండియన్ వయసులో కంటే పప్పు చూడండి కొంచెం బాగా పర్సనల్గా తీసుకుంటే వాళ్ళ నా పూరు. ఇంకా మీ తరఫున మేమే ధైర్యం చెప్పి వెళ్తా ఉన్నాం. లేదు పాపం మీరు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ కేసులు ఏమంటే పాపం మీ దగ్గరికి పంపిస్తా ఉన్నాం. మీరు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నారు. దగ్గరలో కొంచెం మీకు హాస్పిటల్ ఉంటే మాకు ఉపయోగపడుతుంది. రాజమండ్రి దగ్గరలో ఎక్కడో మళ్ళీ విజయవాడ అక్షర మాట్లాడేమ్మా. దగ్గర సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఈరోజు పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో ఇప్పుడే ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈ సంవత్సరం కూటమి పాలన పట్ల ప్రతి ఇంటిలోనూ ప్రతి గడప దగ్గర ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిపాలన ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది అని ఈవేళ ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కళ్ళారా నేను చెప్పడం కాదు, మీరే స్వయంగా చూసినటువంటి పరిస్థితి. అందులోనూ కూడా మేము ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడే మీరు చూసారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులుగా నాయకులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడే మీరు చూసారు, ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటిలో కూడా ఒక పెన్షన్ అందుకుంటూ ఉన్నాం. 4,000 రూపాయలు వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం అయినప్పటికీ కూడా మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకి 39,000 రూపాయలు తల్లికి వందనం వచ్చిందని వాళ్ళు ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి గతంలో కూడా ఈ తెలుగుదేశం ద్వారానే ఒక మిషన్ కూడా తీసుకున్నామని కానీ, అంటే కుటుంబ మిషన్ అంటే ఇట్లాగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా సంతృప్తి. ఎట్లా పాలన ఉందంటే చాలా సూపర్గా ఉందని ఒక ఇంట్లో చెప్తున్నటువంటి పరిస్థితి. 3 గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా లాస్ట్ ఇయర్ 2 సిలిండర్లు మేము అందుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రోడ్లు ఎట్లా ఉన్నాయనంటే గుంతలు లేకుండా ఈ సంవత్సర కాలంలో రోడ్లు మెయింటైన్ చేస్తున్నారని వాళ్ళ నోట్లోంచి వాళ్లే చెప్తున్నటువంటి పరిస్థితి. అందుచేత ఈవేళ ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉన్నాం, ఇంత శ్రమించి కష్టకాలంలో కూడా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే 2019లో మరి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక విధ్వంసమైనటువంటి పాలనతోటి 2024లో మాకు పాలన అప్పగించేటువంటి సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి. వెంటిలేటర్ మీద అంటే మీ అందరికీ తెలుసు, 99% ఆశలు వదులుకుంటాం, అదృష్టం బాగుంటే వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి. అటువంటి వెంటిలేటర్ మీదకి నెట్టేసినటువంటి ఆర్థిక పరిస్థితిని ఈవేళ పరిపాలన దక్షతతో చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మళ్ళీ మేము ఇలా ఐసీయూలోకి తీసుకురాగలిగాం. పూర్తిగా ఈవేళ నయం చేసేసామని చెప్పట్లా, వెంటిలేటర్ మేచి ఇప్పుడు ఐసీయూలోకి వచ్చాం. మళ్ళీ ఐసీయూలో వచ్చి మళ్ళీ మెరుగైనటువంటి చికిత్స ఇచ్చి మళ్ళీ మరి ఇంటికి అంటే ఆరోగ్యంగా పంపించడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తామో అలాగే రాబోయేటువంటి 4 సంవత్సరాలు కూడా ఆ ఆర్థిక పరిస్థితి నుంచి చక్కదిద్ది మరిన్ని సంక్షేమ కార్యక్రమం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇంత కష్టకాలంలో క్లిష్టకాలంలోనే ఈ యొక్క తల్లికి వందనం ఇవ్వడం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, డిఎస్సి ద్వారా 16,000 టీచర్ల పోస్టులు ఇవ్వడం కానీ,
రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టడం కానీ, గుంతలు లేనటువంటి రోడ్లను ఏర్పాటు చేయడం కానీ, వీటితో పాటుగా పోలవరం, అమరావతి నిర్మాణాలను చేయడం కానీ, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో పెంచేటువంటి విషయంలో కానీ, ఈ రకంగా ఇంత కష్టకాలంలోనే సంవత్సరంలోనే ఇన్ని పనులు చేస్తున్నాం. రాబోయేటువంటి సంవత్సరంలో ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచి మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు కేంద్రంతో కలిపి ఈ నెల నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. ఏదైతే మహిళలు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి మొదలు పెడుతూ ఉన్నాం. ఈ రకంగా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. అందుకే ఇంత సుపరిపాలన అందిస్తున్నాం. అందుకే ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఆనందంగా, ఏ పార్టీ అయినప్పటికీ కూడా మరి ఇవాళ ఆనందంగా, సంతోషంగా ఈవేళ మాతో వాళ్ళ ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకుంటున్నారని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం.